హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం పాస్తా రెసిపీ చేస్తున్నాం అనమాట. దానికోసం కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, టమాటా, ఎగ్స్, పచ్చిమిర్చి సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక చెంచాన్నర సాల్ట్ వేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగేటప్పుడు మనం పాస్తా అనేది అందులో యాడ్ చేయాలి. వాటర్ మరిగే వరకు చూడాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులో పాస్తా అనేది మంచిగా ఉడకడానికి ఆయిల్ మొత్తం అంటుకోకుండా విడివిడిగా వస్తుందన్నమాట పాస్తా. మనం తీసుకున్న పాస్తాని ఆ నీళ్ళు మరిగేటప్పుడు అందులోకి వేసేసుకోవాలి. పాస్తా మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. పాస్తా ఉడకడానికి ఒక 10 నిమిషాలు సరిపోతుంది. ఈ పాస్తా రెసిపీ అనేది పాస్తా ఉడకబెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఎక్కువగా ఉడికిందనుకోండి పీసులాగా అయిపోతుంది. మనం అందులో కళాయిలో వేయగానే అలా కాకుండా కరెక్ట్గా ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. చేత్తో చిదిమి చూసుకొని అది మంచిగా కుక్ అయితే మాత్రం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా చేత్తో చిదిమి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చిదుముకున్నప్పుడు అది మెత్తగా అయిపోయి ఉన్నట్టయితే మనం తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవచ్చు. వాటర్లో నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల పాస్తా మంచి పొడి పొడిగా ఉంటుంది. మొత్తం ముద్ద కాకుండా బాగా వస్తుంది మనం చేసుకోవడానికి. అందుకే ఉడకబెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి అది అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ అంటుకున్నా కూడా మనం తాలింపులో వేసినాక మంచిగా విడిగానే అవుతుందన్నమాట. ఈ విధంగా చేసుకొని పాస్తా అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎగ్ పాస్తా కాబట్టి ఎగ్ కొంచెం ఫ్రై లాగా చేసుకోవడానికి ఒక చిన్న కళాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక 2 ఎగ్స్ అందులో కొట్టివేయాలి. మనం తీసుకునే పాస్తాని బట్టి ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 250 గ్రామ్స్ పాస్తా తీసుకున్నాను అనమాట. అందులోకి 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. 2 ఎగ్స్ అందులో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఏమి వేయట్లేదు అనమాట. ఓన్లీ ఎగ్స్ ఒకటే ఫ్రై లాగా చేస్తున్నాను. ఎగ్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే అడగంటకుండా బాగా వస్తుంది. ఎగ్గు తినని వాళ్ళు ఎగ్గు లేకుండా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి పాస్తా రెసిపీ. బ్రేక్ఫాస్ట్కి, పిల్లలకి, స్నాక్స్కి అయినా ఏదైనా కూడా బాగా చేయడానికి బాగుంటుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక కళాయి పెట్టుకొని స్టవ్ మీద అందులోకి నూనె వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న పాస్తాని బట్టి దానికి ఎంత నూనె సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని చిన్న పీసుల్లాగా ఆ నూనె హీట్ అయినాక అందులోకి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే పాస్తా ఫ్రై చేసేటప్పుడు అది అడుగు అంటకుండా మంచిగా వస్తుందన్నమాట. కొంచెం పల్చగా ఉన్నది పెట్టుకుంటే అంతా అడుగంటిపోతూ ఉంటుంది. మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని ఈ ఆనియన్ ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న అల్లం పేస్ట్, చిన్న స్పూన్తో అల్లం పేస్ట్ అన్నమాట. ఒక చెంచాన్నర సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవచ్చండి. ఒక స్పూన్ వేసుకుని తర్వాత మనం అది టేస్ట్ చూసుకొని తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని అంతా అయినాక ఒకసారి సాల్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు.
అల్లం పేస్టు, పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద టమాటా తీసుకున్నాం కదా, టమాటా చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని టమాటా అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గరం మసాలా ఒక చిన్న స్పూన్తో గరం మసాలా, వైట్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి, చిన్న స్పూన్తో అనమాట. మనం తీసుకునే పాస్తాని బట్టి ఇక మసాలాలు అన్నీ వేసుకోవాలన్నమాట. నేను 250 గ్రామ్స్కి సరిపోను చెప్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పాస్తా అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. పాస్తా ఇలా ముద్దలాగా అయింది అంటే చూడ్డానికి అలా ఉంటుందండి. అందులో వేసుకుంటే అది మనం కలపంగానే విడిపోతుంది, ఏం కాదు. బాగా ఎక్కువగా కుక్ చేసుకుంటే అది బాగా మెత్తగా అయిపోయి ఇక ముద్దలాగే ఉంటుంది, అది విడిపోదన్నమాట. అందుకే మామూలుగా మంచిగా చూసుకొని కుక్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు కలుపుతుంటే ఇక విడిపోయి మంచిగా బాగా వస్తుంది అనమాట, పొడి పొడిగానే ఉంటుంది పాస్తా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పాస్తా. బ్రేక్ఫాస్ట్కి పిల్లలకైనా, బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా కూడా పెట్టుకోవచ్చండి, ఇది బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఈ పాస్తాని అంతా కలిసేటట్టు మొత్తం మసాలా అంతా పాస్తాకి పట్టేటట్టు గరిటెతో కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఉంచాలి స్టవ్ మీదనే, స్టవ్ ఆఫ్ చేయొద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ఈ విధంగా ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని గరిటెతో కలుపుకుంటా ఉంటే ఈ పాస్తాకి మసాలాలు అన్నీ పడతాయి, మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. మీరు ఎలా ట్రై చేశారు, మీకు ఎలా వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ మా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.